మిల్లెట్స్ తినండి ఆరోగ్యంగా ఉండండి మిల్లెట్స్ తినండి ఆరోగ్యంగా ఉండండి చిరుధాన్యాలు తినండి ఆరోగ్యంగా ఉండండి జై राइट में चेतुल राइट में मैंने कुछ जरूर ఒక్క నిమిషం రైట్ అందరూ ఆఫ్ సర్కిల్ వస్తే కొద్దిగా వెనక్కి రండి అన్న అందరూ వస్తారు కొద్దిగా వెనక్కి రండి పవన్ కుమార్ రండి అయ్యా సెల్ఫోన్ కొద్దిగా మేడం ఈరోజు దేశంలో అలవాట్లలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా మన సాంప్రదాయ ఆహారం తినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. ఆరోగ్య విషయంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటికే యోగా దినోత్సవం ప్రపంచ యోగా దినోత్సవంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, అవి ఇస్లామిక్ కంట్రీలు కానీ క్రిస్టియన్ కంట్రీస్ కానీ లేకపోతే ఇతర దేశాలు కానీ అందరూ కూడా యోగాను యాక్సెప్ట్ చేశారు. అన్ని దేశాలలో యోగా కార్యక్రమం అద్భుతంగా ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వ్యక్తులు కాదు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది నరేంద్ర మోడీ గారు గొప్ప కదింపు చేశారు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో నేచురల్ ఫార్మింగ్ పెరగాలనేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కొద్దిగా ఆర్గానిక్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. అందరూ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తినాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు నేచురల్ ఫార్మింగ్ కూడా పెరగాలనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశము. కాబట్టి మనందరం కూడా నేను రైతులను కోరుతా ఉన్నాను, మీరు మొత్తం పంట వేయండి, కానీ అంత కొండ పార్ట్ 1 పార్ట్ 1/4 పార్ట్ 1/3 పార్ట్ నేచురల్ ఫార్మింగ్ కోసం మీరు ప్రయత్నం చేయాలి. ఇది రైతుల బాధ్యత. మీరు పూర్తి స్థాయిలో మరి మిగతా పంటలు వేసుకోండి, వద్దంటలేను. నేచురల్ ఫార్మింగ్లో కూడా మీకోసం కానీ, మీ కుటుంబ సభ్యుల కోసం కానీ, మీ బంధువుల కోసం కానీ తినేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అది మీరే పండించుకొని మీకు కావాల్సినటువంటి నేచర్ ఫార్మింగ్లో పండించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీకు అందరూ తెలుసు, కరీంనగర్లో ఒక రైతుకు నేచురల్ ఫార్మింగ్లో మరి ఈరోజు పంటలు పండిస్తున్నందుకు భారత ప్రభుత్వము మరి పద్మ అవార్డు కూడా ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా మిల్లెట్స్ మరి తిండి గింజలు ఏవైతున్నాయో వాటిని కూడా అనేక రకాలుగా చిరుధాన్యాలు ఏవైతున్నాయో అవి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దాన్ని కూడా ఈరోజు ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా
ఈ ప్రకృతి కుటీరం అనేటువంటి సంస్థను ప్రవీణ్ గారు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కలిసి ప్రారంభించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు దేశంలో పెరగాలి, ప్రతి కాలనీలో ఉండాలి, ప్రతి బస్తీలో ఉండాలి, ప్రతి సిటీలో ఉండాలి. ప్రతి వ్యక్తి హృదయంలో కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ కానీ, యోగా కానీ, ఈ యొక్క మిల్లెట్స్ కానీ, మరి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ తినేటువంటి ప్రయత్నం చేయాలి. మనం తింటున్నది విషం ఇప్పుడు, కాబట్టి ఆ రకమైనటువంటి ఆహారాలు కాకుండా మరి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ను ప్రోత్సహించాల్సిందిగా నేను మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. భారత్ ఇంకేమనుకుంటుందా చేతులు సార్ కొంచెం జరుగుతారు.